గద్వాల నియోజకవర్గం కేటిదొడ్డి మండలం పాతపాలెంలో గడిచిన 4 రోజుల క్రితం 16వ తారీఖున హత్య చేసి ఉరిశిక్షగా చిత్రీకరించిన వ్యక్తి గద్వాల సంఘాల పార్కు సమీపములో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకుని విచారించగా కోతుల గిద్ద గ్రామానికి చెందిన వ్యక్తి అని, తన పేరు రంగస్వామి అని, పాతపాలెం అనితకు నాకు చిన్నప్పటి నుండి మా ఇద్దరి మధ్య బంధాలు ఉన్నాయని, తన మొగుడు కాదని వేరే వ్యక్తులతో మాట్లాడుతున్నదన్న అనుమానంతో ఉరివేసి చంపానని, అది ఉరి శిక్షగా చిత్రీకరించారని ఒప్పుకోవడం జరిగిందని పడంతో పోలీసులు నిందితుణ్ణి కోర్టుకు పంపి రిమాండుకు పంపుతున్నట్లు, ఆమె చనిపోయినప్పుడు 6-7 నెలల బాలింత అని, ఇద్దరి మధ్యలో పుట్టిన పిల్లోని దిక్కులేని వానిగా చేసిండ్రని, ఇటువంటివి పునరావృతం కాకుండా చేస్తామని ప్రెస్ మీట్లో డీఎస్పీ మొగలయ్య చెప్పడం జరిగింది. ఈ హత్యా కేసును ఛేదించడంలో సహకరించిన పోలీసులకు ఎస్పీ రివార్డులు అందజేస్తారని అన్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. 15/16 ఇంటర్వ్యూన్ నైట్ ఆఫ్ 15th and 16th, తెల్లారితే 16th మిడ్ నైట్ కేటిదొడ్డి మండలంలో పాతపాలెం అనే విలేజ్లో అనిత అనే ఒక లేడీ వివాహితను ఒక సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో అనుమానాస్పద వృత్తిగా అంటే ఉరి నుండి తీసి ఈ గొంతు దగ్గర ఒక లిగేచర్ మార్క్తోని చనిపోయి ఉండడం జరిగింది. దాని మీద అనుమానాస్పద స్థితిలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ ద కేస్ ఫ్యాక్ట్స్, రెస్పెక్టెడ్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిఐ గద్వాల శ్రీనివాస్ అండ్ కేటిదొడ్డి ఎస్ఐ గారు అండ్ దేర్ క్రైమ్ పార్టీ చాలా టాక్టిఫుల్గా అంటే చాలా వర్క్ఫుల్గా పనిచేసి విత్ ఇన్ నో టైంలో అది అనుమానాస్పద స్థితిలో ఉన్న డెడ్ బాడీని అది హత్యగా దాన్ని నిరూపించి హత్య చేసిన నేరస్తుని పట్టుకోవడం జరిగింది ఈరోజు మార్నింగ్. అమ్మాయి, ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు, కొత్తపాలెం అమ్మాయి. అయితే కోతలగిద్ద గ్రామానికి, గరూరు మండలం కోతలగిద్ద గ్రామానికి మ్యారేజ్ అయింది. అత్తగారు రావు, బట్ వాళ్ళు తల్లిగారి ఇంట్లోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు హైదరాబాద్లో భార్యాభర్తలు పోయి బతకడానికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చారు. దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సేమ్ విలేజర్ దళాయి రంగస్వామి అని చిన్నప్పటి నుంచే వీరిద్దరి మధ్యన సహవాసం ఉండి ఇల్లీగల్ అఫైర్ అనేది ఉండి, దానికి తోడు ఆమె ప్రవర్తన మీద రంగస్వామికి వేరే అనుమానం వచ్చి ఆ అనుమానం పెనుభూతమై ఆమెతో ఆ రోజు నైట్ 15/16 నైట్లో ఆమెతో గొడవపడి ఆ గొడవలో చంపాలన్న ఉద్దేశంతోనే ఆమెను గొంతు నులిమి ఆమె చీర కొంగుతోనే గట్టిగా బిగించి చంపేసి అక్కడ నుంచి నైట్ ఆమెను ఏదో ఊరి అన్నట్టు చిత్రీకరించి ఒక చీర ఇట్లా వేలాడదీసి ఊరేసుకున్నది అన్నట్టు వేలాడదీసి శవాన్ని అక్కడే పడుకోబెట్టి పారిపోయినారు. మా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇదంతా డీటెయిల్గా ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలియడంతో అతని మీద నిఘా పెడితే ఈరోజు మార్నింగ్ ఈ సంఘాల పార్క్ దగ్గర అనుమానాస్పద స్థితిలో ఉన్నప్పుడు ఆయన్ని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే ఆయన చేసిన నేరాన్ని, అనితను చంపిన నేరాన్ని ఒప్పుకునగా ఆయనను ఆల్ ప్రాపర్ లీగల్ ప్రావిజన్స్ అన్ని కంప్లీట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. యాక్టివిటీ ఉన్నా కానీ దాంట్లో కూడా ఆయన వేరే వాళ్ళతో ఏదైనా మాట్లాడుతుందేమని ఒక అనుమానంతోనే గొడవ పెట్టుకొని చంపినారు. అక్రమ సంబంధం దట్టు అందులో మళ్ళా ఈమె వేరే వాళ్ళతో ఎవరితోనో మాట్లాడుతున్నదనే అనుమానం వచ్చి అతనికి దాంతో ఇద్దరి మధ్యన అసలైంది. ఆ నైట్లో అక్కడే గొంతు నుండి చంపాడు. ఆమె ఊరేసినట్టు ఆమె చీరను ఆ పైన ఉండే దూరానికి రాడుకు ఇంట్లో వేలాడదీసినట్టు, శవం కాదు అది వేలాడదీసి అన్నట్టు చేసి ఆ డెడ్ బాడీ ఆ పరుపు మీద ఉంచి పారిపోయింది. పిల్ల 6 months బేబీ. చంపినప్పుడు కూడా చంపిన తర్వాత పాపం మార్నింగ్ కూడా డెడ్ బాడీ దగ్గరనే 6-7 నెలల పిల్ల కిరాతకంగా చంపేశాడు. అంటే పబ్లిక్ ఈ సందర్భంగా సొసైటీకి మీడియా సందర్భంగా మీడియా ద్వారా
అంటే కొద్దిగా మన మోరల్ వాల్యూస్ను తగ్గించుకొని చేస్తే ఇలాంటి అరాచకాలు, ఇలాంటి అసాంఘిక ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొద్దిగా దీనికి అంతటి కారణం ఏంటంటే మళ్ళీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ మేము మా పోలీస్ తరఫున మ్యాక్సిమం కళా బృందం తరఫున కూడా ప్రతిరోజు ఏదో ఒక విలేజ్లో కండక్ట్ చేస్తూ ఉన్నాము. సోషల్ అవేర్నెస్ తీసుకొస్తున్నాము. మీడియా తరఫున కూడా పబ్లిక్ అందరూ అంటే కొద్దిగా ఇట్లాంటి యాక్టివిటీస్కు పాల్పడకుండా ప్రతి ఫ్యామిలీ కూడా కొద్దిగా సోషల్ అవేర్నెస్ అనేది అలవర్చుకోవడం, ఇది నేను మీడియా ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్టింగ్. చాలా ఇన్డెప్త్కి వెళ్ళి విత్ ఇన్ నో టైంలో కేసును ఛేదించిన సిఐ గద్వాల శ్రీనివాస్ గారికి, అలాగే ఎస్ఐ కేటిదొడ్డి, మరి వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరికీ ఎస్పీ గారు సూటబుల్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది.